హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజో కిచెన్. ఈరోజు వీడియోలో కాల్షియం ఐరన్ అధికంగా ఉండే రాగులతో హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రాగి మసాలా దోశ అనమాట. క్రిస్పీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు మనము. ఈ రాగి దోశను తయారు చేసుకోవడం ఎట్లనో ఇప్పుడు చూద్దాం. ఒక గిన్నెలోకి 2 కప్పుల వరకు రాగులు తీసుకుంటే 1 కప్పు బ్రౌన్ రైస్ తీసుకోవాలి. ఇంకొక కప్పున్నర వరకు పొట్టు తీయని మినపప్పు అనమాట. సో దాంట్లోకి 1 స్పూన్ వరకు మెంతులు వేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి మంచిగా. ఇట్లా కడిగిన తర్వాత మునిగేటట్లు నీళ్ళు పోసేసి ఇంకా నానబెట్టాలన్నమాట. ఒక 7-8 గంటలు నానబెడితే సరిపోతుంది. సో ఇక్కడ నానిన తర్వాత నేను ఒక 10 నిమిషాల ముందు అటుకులు వేసేసినాను. దీంట్లో అటుకులు వేసి మళ్ళీ కడిగేసిన తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక్కడైతే మంచిగా కడిగేసి నేను మళ్ళీ గ్రైండ్ చేసేస్తున్నాను. దీంట్లో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తటి దోశ బ్యాటర్ని మనం రెడీ చేసేసుకోవాలి. ఇట్లా పెద్ద గిన్నెలోకి వేసేసుకోవాలి ఈ బ్యాటర్ అంతా. మనకి ఈ రాగి దోశ బ్యాటర్ ఇట్లా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని నైట్ అంతా ఫర్మెంట్ కావడానికి పెట్టేసేయాలన్నమాట. పిండి అంతా గ్రైండ్ చేసిన తర్వాత జస్ట్ ఒకసారి అట్లా కలిపేసి మూత పెట్టేసి మనం పక్కన పెట్టేసేయాలి ఇంకా ఓవర్ నైట్. చూసినా కదా ఎంత బాగా పొంగిందో, పిండి అయితే బాగా ఫర్మెంటేషన్ అయిందనమాట. దీన్ని ఇంకా మంచిగా కలిపేసుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మసాలా దోశ కోసం ఆలుగడ్డని ముందుగానే ఇట్లా బాయిల్ చేసి పెట్టుకోవాలి. దీన్ని పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, కొత్తిమీర అవన్నీ వేసుకొని ఉల్లిగడ్డ కొంచెం అట్లా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నామంట. అది కొంచెం కలిపేసుకొని కొంచెం వేగిన తర్వాత పసుపు, ఉప్పు కూడా వేసేసుకోవాలి. కొంచెం చిటికెడంతా కారం వేసినాను నేను. ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఆలు మసాలా కొంచెం ఎల్లోయిష్గా ఉంటుంది కదా, పచ్చిమిర్చి వేస్తారంట, కారం వేయరు. కాకపోతే నా దగ్గర ఇక్కడ పచ్చిమిర్చి ఇప్పుడు లేదు కాబట్టి నేను కారం వేస్తున్నాను. అయినా కానీ బాగుంటుంది ఇట్లా చేసినా కూడా. ఆలుగడ్డ అయితే మనం చేతితోని మంచిగా స్మాష్ చేసేయచ్చు. గంటతో అట్లా అన్నా కానీ అది మంచిగా వచ్చేస్తుంది. చూసినా కదా మంచి మెత్త ఉడికిపోయింది కాబట్టి అది మంచిగా అట్లా మ్యాష్ చేసేసేయాలి. తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకున్నామంటే ఆలు మసాలా అయితే మంచిగా మనకి రెడీ అయిపోయింది. ఈ ఆలు మసాలాని మనం దోశ పైన పెట్టేసి మసాలా దోశ తయారు చేసుకోవచ్చు అనమాట. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ దోశ బ్యాటర్ని మంచిగా అట్లా కలిపేసుకొని ఇంకా ప్యాన్ మంచిగా వేడైన తర్వాత దోశలు వేసేసుకోవడమే. ఇట్లా రాగి దోశలు క్రిస్పీగా చాలా చాలా బాగా వస్తాయి అనమాట. మనం బ్రౌన్ రైస్ కూడా వేసినాం కదా దీంట్లో, అందుకే అట్లా మంచి క్రిస్పీగా వస్తుంది అనమాట. సో ఇక్కడైతే దోశ కొంచెం వేగిన తర్వాత ఆలు మసాలా వేసుకోవాలి. పైనుంచి ఇంకా పచ్చి ఉల్లిగడ్డలు కూడా వేసేసుకోవాలి, కొంచెం కొత్తిమీర. దోశ చూసినా కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో. మంచిగా దాన్ని అట్లా క్లోజ్ చేసేసి తీసేయాలన్నమాట. మన హోటల్లో తిన్నట్టు అట్లా క్రిస్పీగా ఉంటుంది దోశ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇట్లా మసాలా కాకుండా ప్లెయిన్ దోశలు కూడా బాగుంటాయి అనమాట. ఏ చట్నీతో తిన్నా కానీ మంచిగా ఉంటుంది అనమాట. చూసినా కదా ఎంత క్రిస్పీగా వస్తుందో, చాలా సన్నగా చాలా బాగా వస్తాయి అనమాట. ఇట్లా చేసుకుంటే దోశ బ్యాటర్ని దాన్ని మనం ఎట్లా ఫోల్డ్ చేస్తే అట్లా ఫోల్డ్ అయిపోతుంది దోశ. చూసినా కదా రౌండ్గా. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియో వస్తే కనుక ఈ రాగి మసాలా దోశ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.